ముందుగాల టైం టీవీ చూసేటోళ్ళకైతే క్షణార్థులు చెప్పుకొని ఇగోనులా పోయినసారి అయితే ఒక మంచి నాయకునితో మనం కలుసుకున్నాం కదా. ఇప్పుడు కూడా గట్లాంటి మంచి నాయకునితో అయితే మళ్ళీ నేను మీ ముంగటికి వచ్చిన. ఆయన పేరేందంటే ఓదెల రవి. ఇగో ఈ అన్న గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. గట్లనే గ్రామ పార్టీ అధ్యక్షునిగా ఇగో ఎక్స్ ఎంపీటీసీగా కూడా చేసిండు ఈ అన్న. మరి ఈ అన్న గురించి నేను చెప్పుడు కాదుల్లా, ఆ అన్న ఏమేం కార్యక్రమాలు చేసిండు, ఎట్లాంటి కుటుంబం నుంచి వచ్చిండు, అసలు గ్రామానికి ఎనలేని సేవలు ఆయన చేసిండట. మరి వాటి గురించి ఏందో మనం కనుక్కుందాం. అవులా నమస్తే అన్న. నమస్తే. మంచిగున్నావా అన్న? బాగుంది అన్న. అన్న ఊరు ఎట్లున్నది, పల్లె ఎట్లున్నది? ఊరు బాగున్నదన్న. అన్న ఊరు బాగున్నది. మీ టైం టీవీ వారికి ధన్యవాదాలు. బాగున్నదన్న ఊరు మాత్రం అన్న. అయితే రవణ ఓదెల రవణ అంటే ఊళ్ళో కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరట. మరి ఓదెల రవణ నేపథ్యం ఎట్లా స్టార్ట్ అయింది? ఈ బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి ఓదెల రవణ ఎట్లా ముంగటికి వచ్చి ఇవాళ గింతటోడు అయిండు? అన్న మీకు చెప్పేది ఏంటంటే, వాస్తవంగా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురమే ఇక్కడ ఉన్నాం పార్టీలో. ఇవాళ ఎంసీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళు వీళ్ళని ఎంతోమంది ఉన్నా కూడా ఇక్కడ ఉన్నది మాత్రం ఒక ఇద్దరు ముగ్గురితోటి తెలంగాణ ఉద్యమంలో పెద్ద సుదర్శన్ రెడ్డి ఆయన హయాంలో 2001 స్టార్ట్ అయింది అన్న ఉద్యమం. అప్పుడు మేము కమ్యూనిస్టులో ఉన్నాం. 2001 స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్లో ఉన్నాం. ఏకతాటికి ఒక 20 సంవత్సరాలు నేను గ్రామ పార్టీ అధ్యక్షునిగా చేసిన. అప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమాలలో వంట వార్పు కానీ, రాస్తా రోకోలు కానీ, రైలు రోకో మహిబాద్ అప్పుడు కానీ ఎన్నో ఉద్యమాలు, మొత్తం సకల జనుల సమ్మె, అవన్నీ ఉద్యమాల ద్వారానే ఇవాళ తెలంగాణ కేసీఆర్ ఆయన చేసినటువంటి నిరాహార దీక్ష, ఇవాళ మన మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కూడా ఎంతో సేవ చేసి ఆల్ గ్రామాలలో అభివృద్ధి చేసి మొత్తం అందరినీ ఏకతాటి తీసుకొచ్చి కేసీఆర్ గారు వారి ఆధ్వర్యంలో, పెద్ద సుదర్శన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో అప్పుడు గ్రామానికి ఒక్కరిద్దరు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించి ఇవాళ టీఆర్ఎస్కు ఉన్న పార్టీ ఇవాళ బీఆర్ఎస్గా ఎదిగింది, ఆవిర్భవించింది అన్న. దీంట్లో మాత్రం సందేహం లేదు. మరి ఈ మన నారక్కపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది? మళ్ళీ ఒకసారి ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి డోకా లేదన్న. కాకపోతే ఏంటంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేసినటువంటి పనులే ఇవాళ నియోజకవర్గంలో మొత్తం కనపడతాయి. 70 ఏళ్ళు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు. ఎప్పుడో ఏమో చేసింది ఇందిరమ్మ పాలన. అంటే ఇందిరమ్మ అప్పుడు ఆకలి సావులు, ఆకలి కేకలు, గుడిసెలు, పూరి గుడిసెలు తప్పితే ఏమీ లేవు. ఇవాళ కేసీఆర్ హయాంలోనే డెవలపింగ్ అయింది. ఇవాళ ప్రతి రైతుకు ఉచిత కరెంటు, రైతు బీమా, రైతు బంధు, ఈ విధంగా లెక్క చూసుకుంటూ పోతే వీళ్ళకు ఆడవాళ్లకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారకు, ఎన్నో రకాలుగా చెప్పదలుచుకుంటే విపరీతమైన సంక్షేమ పథకాలు ఇలా కేసీఆర్ ఆధ్వర్యంలో పెట్టిండు. అందులో భాగంగా మా పెద్ద సుదర్శన్ రెడ్డి కూడా ఆయన స్పెషల్గా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు దేని విధంగా ఆయన ఒక కొత్త జీవోలు తీసుకొచ్చి ఇవాళ మా రైతులకు మోటార్ల సబ్సిడీ కానీ, అదేవిధంగా ట్రాక్టర్ల సబ్సిడీ కానీ, పైపుల సబ్సిడీ, డ్రిప్ పైపుల సబ్సిడీ, ఎన్నో పథకాలు ఇవాళ ఆయన సబ్సిడీ మీద ఇప్పించిన ఘనత మా మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి దక్కుతుంది. మళ్ళీ అట్లా పోతే ప్రతిపక్షాలు ఎవరు ఏమి చేయకున్నా కూడా ఈయన అధికార పక్షంలో ఉండి కూడా గవర్నమెంట్ మీద కేసీఆర్ తోటి మాట్లాడి ప్రతి ఒక్క రైతుకు 2-3 సార్లు పంట నష్టం ఇప్పించిన ఘనత కూడా ఇలా మన మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డికే తప్పితే ఇక్కడ నాకు తెలిసినంత వరకు 20 ఏళ్ళ చరిత్ర, నేను రాజకీయం చేసిన 30 ఏళ్ళల్లో కూడా ఎవరు కూడా ఇటువంటి అభివృద్ధి పథకాలు చేయలేదు. ఇతన్ని బీట్ చేసే వ్యక్తి కూడా నేను లేడనేదే అనుకుంటాను తప్పితే ఎవరు కూడా అంత పనులు చేయరు. ఆయన చేసినటువంటి 5 సంవత్సరాలనే 20 ఏళ్ళ అభివృద్ధి చేసినట్టు తప్పితే వేరే ఏం లేదు. మీరు అనుకున్న ముచ్చట అది. కాకపోతే ఈ గ్రామంలో ఏం జరుగుతుంది ఎరికేనా? కొంతమంది నాయకులైతే నిజంగానే ఈ నారకపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అనేది అభివృద్ధి శూన్యం, అభివృద్ధే చేయలేదు అని కొంతమంది అయితే చెప్తున్నారు. మరి మీరు కనుక ఎట్లా అభివృద్ధి చేసిరు, ఏమేమి పనులు చేసిరంటే ఏమని చెప్తారు? అన్న, నేను ఎక్స్ఎంపీటీసీ అయిన తర్వాత ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులు 5 సంవత్సరాలల్లో మేము ప్రత్యేకంగా ఏంటంటే ఎమ్మెల్యే గారు రైతు వేదికలు కట్టించేదంటే మేము సొంతంగా భూమి కొని ఒక 10-15 మంది ల్యాండ్ కొని
పర్సనల్గా గుండ్లపాడుకు పోయేదాన్ని గుండ్లపాడుల అది భూమి ల్యాండ్ అనేది అది ఫ్రీగా ఉంటుంది కాబట్టి అక్కడికి ఇస్తాం. మరి మీ కాడ ల్యాండ్ లేదు కదా అని మా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అడిగినప్పుడు మేము మా గ్రామానికి కావాలి, మండలనే పెద్ద గ్రామం కదా, మాకు ఎట్లా కావాలని మేము ఒక 10-15 మంది ముఖ్యులం కూర్చోండి మనిషికి ఒక 50,000 వేసుకొని ఒక 30 గుంటల ల్యాండ్ కొని ఆ ల్యాండ్లో ఇవాళ రైతు వేదిక 22 లక్షల రైతు వేదిక ఇలా గుండ్లపాడుకు పోయేదాన్ని ఇవాళ మన కాడ కట్టించడం జరిగింది. దానికి మా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు సుముఖంగా వ్యక్తం చేసి దానికి సక్సెస్ చేసినాం. ఇంకొకటి ఏంటంటే ఇవాళ హాస్పిటల్ కూడా ఇవాళ 14 లక్షల 15 లక్షల రూపాయల హాస్పిటల్ కూడా ఇప్పుడు మేము కొన్న స్థలంలోనే ఇప్పుడు హాస్పిటల్ కట్టడం జరిగింది. అది కూడా మనకెంతో సేవ చేయడం అనేది నా అభిప్రాయం. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 6 గ్యారెంటీలు అమలు చేసింది. మేము చేసిన ఈ 6 గ్యారెంటీల అమలు వల్లనే జనాలందరైతే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే సుభిక్షంగా సుఖ సంతోషాలతోటి ఉన్నారు. అసలు మీరేం చేసిర్రు? జనాలకి మీరేమన్నా రుణమాఫీ చేసిర్రా? లేకపోతే రైతు బంద్ ఇచ్చిర్రా? పింఛన్ల విషయం కూడా మేమే ఇస్తుంది. కళ్యాణ లక్ష్మి అంటే అదంటిమి ఇదంటిమి అని మొత్తం చెప్పుకుంటూ పోతారు. మరి మీరేం అభివృద్ధి చేయలేదా? ఒక్కటండి, కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది పచ్చి శూన్యం. చెప్పుడు మాటలు తప్పితే వాస్తవంగా చేతలు లేదు. నువ్వు అన్నావు, ఏమన్నావు? 6 గ్యారంటీలు అన్నావు, మొత్తం పెన్షన్లు డబల్ ఇస్తానన్నావు, 2000కు 4,000 ఉరికి తెచ్చుకోరు అన్నావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు, పంట నష్టం అన్నావు, రైతుకు బోనస్ అన్నావు, ఈ కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నావు. ఎవరికన్నా ఏమన్నా ఇచ్చినవా? నాకు ఒకటి చెప్పు. ఇస్తే నేను ఇది ఇచ్చినా చెప్పు. ఓన్లీ నువ్వు పెట్టింది ఒకటి ఏంటంటే ఉచిత బస్సు తప్పితే వేరే ఇంకొకటి ఏం లేదు. అన్ని కేసీఆర్ పథకాలు, ఆ కేసీఆర్ కూడా చక్కగా అమలు చేస్తానికి కూడా శాతం అయితే లేదు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కు. వాస్తవంగా చూడు, రైతు బంద్ ఇచ్చిండా, రైతు బీమా ఇస్తాడా, కరెంటు చక్కగా ఉండలేదు. నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు నా బావి ఎండిపోయి సుక్క నీళ్ళు లేవు. ఇవాళ బావిలో 4 ఎకరాలు పారినా కూడా నీళ్ళు వస్తలేవండి. ఏదో చెప్తే గొప్ప కాదు, వాస్తవం చూడాలి. లైవ్లో దీపాలు పెట్టుకొని కట్టినాం. మా పక్క పొంటి ఉండే పాపం మా వాళ్ళు ఒకళ్ళు దీపంగా పడతా అంటే ఒకళ్ళు మడవ మర్రేసేది. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? ఎండిపోయి గడ్డి మొలిచిన నా సొంత బావి. నేను వాస్తవంగా లైవ్లో చెప్తానా, అది ఏదో మనం చేసిందాని కానీ మనకు చెయ్యరాంది రాజకీయం అన్నిటికీ పనిచేయదు. వాస్తవం చేసిందని చెప్పుకోవాలి తప్ప కానీ రాజకీయంగా మన పార్టీ మీ పార్టీ అనేది కాదు. కేసీఆర్ హయాంలో ఇప్పుడు నీళ్లు, కాళేశ్వరం నీళ్లు మాకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు రంగాచెరు ప్రాజెక్టు అని మాధవరెడ్డి ప్రాజెక్టు అని తెచ్చి మొత్తం అన్ని ఊళ్ళు పోతాయంటే వాళ్ళు ధర్నాలు పిక్టింగ్లు చేసి మొత్తం ఊళ్ళకు రాకుండా వెళ్ళగొట్టిండు మాధవరెడ్డిని. అప్పుడు మళ్ళా మా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి ఆయన రీడిజైనింగ్ చేసి ఊళ్ళు పోకుండా దాన్ని ఒక ప్లాన్ ప్రకారం చేసి అందులో వాటర్ అందులో పోతా అంటే మళ్ళీ కాలువల ద్వారా వచ్చే విధంగా చేసాడు. ఇవాళ ఆ నీళ్లు చేయబట్టి ఇవాళ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి అవుతుంది. ఇవాళ పాకాలకు నీళ్లు పోతున్నాయి. ఇవాళ ఈ గ్రామాలలో కూడా నియోజకవర్గం మొత్తం భూగర్భ జలాలు పెరిగినాయి. అది వాస్తవం కదా? ఎవరు నన్ను అడిగి తెలుసుకోరు. అది వరకు నిజంగా చెప్పాలంటే ఈ గ్రామంలో మన గ్రామ ప్రజలందరూ ఆలోచించుకోవాలి. బాయిలల్లో నీళ్లు శాతాడెత్తే నీళ్ళు అందకపోయేది. నీళ్ళు ఎప్పటికీ చేదినా కూడా ఎంతో ఇబ్బంది అయ్యేది. ఇవాళ ఆ పరిస్థితి ఉన్నదా? ఇవాళ ఏడాది బావి చూసినా కూడా ఫుల్ వాటరు. అది ఎక్కడి ఎవరి ఘనత? అది కేసీఆర్ ఘనత కాదా? ఇవన్నీ చెరువులు పూటికెళ్ళేందండి. నేను నిజంగా చెప్తానా, వీళ్ళు అచ్చిరెడ్డి కుంట అనేది మాకు ఒక కుంట ఉండే, దాని వెనక నాకు పొలం ఉంటే మత్తడి రౌతు మత్తడి అది తూము చీడపోతే ఆ చీడకు పెట్టే గతి ఉండకపోయేది. ఈ ప్రభుత్వాలు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ మత్తడి రౌతు పెడదామంటే గతి ఉండకపోయేది. దాన్ని ఏం చేయాలనో తెలియకపోయేది. ఇవాళ కేసీఆర్ హయాంలో ఏం జరిగింది? ఇవాళ పూటికెళ్ళి తీసుడు. ఇవాళ మొత్తం ప్రతి ఒక్క చిన్న కుంటను కూడా పూటికే తీసి దానికి మత్తడి కట్టి దాన్ని డెవలపింగ్ చేసిండు. ఇంత పెద్ద పెద్ద వానలకు గోదావరి పక్కనున్న వాటిని పొంగి ఇండ్లన్నీ కొట్టుకపోతాయి. ఎక్కడన్నా చెరువు తెగిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడన్నా కుంట తెగిందా అనేది ఉన్నదా? ఎక్కడన్నా మత్తడి పోయిందన్న దాఖలాలు ఉన్నాయా? ఇవన్నీ ఎవరు చేసిండు? కేసీఆర్ కాదా? మరి వీళ్ళు పాలన చేసిన 70 ఏళ్ళలో ఏం చేసిండు? నిర్దోబైలా? వాస్తవం చెప్పాలి కదా. ఎవరైతే మాకు తెలుస్తుంది కదా. మేము చిన్నోళ్ళమైనా పెద్దోళ్ళమైనా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది లైవ్లో తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అంటే వీళ్ళు అలమికా హామీలు ఇస్తే ఆశపడ్డారు. అందులో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆశపడ్డారు. దాంట్లో తప్పేం లేదు. పార్టీ ఎంతుంటే గెలిచినంత మాత్రానే ఇవాళ మొత్తం మాదే గెలిచింది, రాజ్యం మాదే అనేది కాదు. అభివృద్ధి చేసింది ఎవరు అనేది ఒకసారి నమ్మించిండు. అది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. అబద్ధం అంటే తప్పితే మన ప్రభుత్వం గద్దెన ఎక్కదు అన్నాడు. అది కొన్ని ఛానళ్ళల్లో మీకు కూడా తెలిసే ఉండవచ్చు. అది అన్నది ముచ్చట్లు వీళ్ళు కూడా నమ్మిళ్ళు. ఏం నమ్మిళ్ళు? ఇలా రైతే
ఇవాళ 5,000 అన్నది 7,500 అన్నారు. 2,500 ఎక్కువ వస్తాయని అని ఆశపడతారు కదా. ఇప్పుడు నేను ఆశపడకపోవచ్చు, ఎవరో కుటుంబంలో ఎవరో ఒకరు ఆశపడతారు. దానికి ఏమైంది ఇప్పుడు? పింఛన్ డబల్ అంటివి, 2,000 అన్నది 4,000 అంటివి, ప్రతి ఒక్కరికి మహిళకి 2,500 అంటివి, చేసినవి తక్కువ. ఇవన్నీ చెప్పినాక మోసపోయిండు ప్రజలు. దాంట్లో ఏం చేస్తావు మనం? ఎవరైనా ఆశపడ్డారు, చేస్తాడు అనుకున్నావు, నువ్వు చేసి చూపెట్టు. చేసి చూపెట్టక పిచ్చి పిచ్చోరుడు ఎరుడు వీళ్ళని జైలుకు తోలుతావు, వాళ్ళని జైలుకు తోలుతావు. ఏం జైలుకు తోలుతావు, ఏం చేస్తావు? నీ చేసే పనులు కరెక్ట్ చెయ్యి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఏంటంటే ఆయన ఏమేమి హామీలు ఇచ్చిండు అనేది వాటి మీద చూడాలి. ప్రజలలో మెప్పు పొంది మళ్ళీ ఒకసారి డెవలప్ మళ్ళీ గెలిచేటట్టు నువ్వు చూసుకో. అది చేయాల్సిన బాధ్యత ఉంటుంది. దానికి అందరు ఎమ్మెల్యేలు కూడా అరే మరి మనం పోతే ఇవాళ గ్రామాలలో ఇబ్బంది అయ్యేటట్టున్నది అని ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి రుణమాఫీ అన్నావు, రుణమాఫీ ఇవ్వని చేసినావు, రైతు బంధు ఎగబెట్టినావు, ఫస్ట్ విడత రైతు బంధు అవుట్ చేసినావు, చెట్లకు పుట్టలకు ఇస్తాందని నువ్వే చెప్పినావు, రేవంత్ రెడ్డి చెప్పిండు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు అన్ని 1,000 ఎకరాలకు ఇచ్చిండే వాడు ఇచ్చేది తప్ప అని అన్నావు. మరి నువ్వు అన్న ప్రకారం ఓ 10 ఎకరాలకు కొనికి ఇచ్చి మరి కరెక్ట్ ఇచ్చి అందరికి ఇవ్వచ్చు కదా. ఆ పైసలు ఎడిపోతాయి, మరి ఆ డబ్బులు ఎడిపోతాయి. మరి కేసీఆర్ 100 ఎకరాలకు నీళ్లకు నిప్పులకు ఇచ్చిన పైసలన్నీ ఇచ్చింది నిజమే కదా, మరి అవన్నీ ఎడిపోతాయి. అవన్నీ కట్ చేస్తే మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదా. రుణమాఫీ అంటే ఒక్క విడత ఎగబెడితే ఆ రుణమాఫీ తూతూ మంత్రంగా చేసినావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 లక్షల రూపాయలు నాకు ఉన్నది, 2 లక్షలు మాఫీ అన్నావు, 2 లక్షలు చెయ్యి నువ్వు, వాడిని మళ్ళీ 2 లక్షలకు నువ్వు కట్టు అంటే వాడు ఏడప్పు తేవాలి, మళ్ళీ ఫైనాన్స్ తెచ్చి వాడు అప్పు కడితే నువ్వు మాఫీ చేస్తావా? అదే నీ పద్ధతి. నువ్వు చేస్తున్నాను అని నీ పద్ధతి ప్రకారం 2 లక్షలు చెయ్యి, వాడు కడతాడా పోతాడా వాని పేరు మీద రికార్డులో మళ్ళీ అప్పు ఉంటుంది కదా, వాడు కట్టుకుంటాడు కదా ఎన్నుకోముందు. నీ 2 లక్షల మాఫీ కొరకు వాడు ఇంకా 2 లక్షల అప్పు ఫైనాన్స్ తేవాలా, వాడు 5 రూపాయలు 10 రూపాయలు మీకు ఇవాళ ఎన్ని మాఫీ చేసినావు నువ్వు? రికార్డులు తీసి చూసుకోమాను, బ్యాంకు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ద్వారా రికార్డులు తీసి ఎన్ని మాఫీ అయినాయో చూసుకోమాను. గ్రామంలో అంతా కొడితే 10% కూడా మాఫీ కాలే. ఆ 10% పైసలు ఎక్కడి? ఒక విడత ఇప్పుడు ఏం చేసినావు? రైతు బంధు సున్నా పెట్టినావు, ఆ పైసలు ఇటు చేసినావు. గోల్మాల్ ఏంటిది ఇది? ఇది రైతులందరూ చూస్తాను, ఆల్రెడీ ప్రజలందరూ గమనిస్తాను తప్పితే నువ్వు చేసిందని డంబాలు కొట్టుకుంటే కాదు. కాకపోతే ఏమనుకుంటానంటే ఇక మళ్ళీ గెలవకుండా మంచిదేనా అనేది ఎటోళ్ళు అటు. ఒక మంత్రికి స్పష్టత లేదు, ఒక ముఖ్యమంత్రికి స్పష్టత లేదు. ఏం పనులు చేస్తాను? ఏమైనా చేస్తానులా? ఏమైనా అభివృద్ధి మీద డెవలపింగ్ మీద ఆలోచన చేస్తానులా? 1 ఇయర్ అవుతుంది, ఎవరైనా సార్ టైం ఇవ్వాలి అని కోరుకున్నారు. ఇంకా నీకు 4 సంవత్సరాలు ఉన్నది. 1 ఇయర్లో ఏం చేసినావు అనేది చూడు. ఫస్ట్ ఏం చేసినావు నువ్వు? 1 సంవత్సర కాలం అవుతుంది కదా, ఏం చేసినావు అనేది ఆలోచించు. ఏ పని చేసినా తూతూ మంత్ర పనేనా? ఏమో బరాబర్ చేసింది ఏంటి? ఏం చేసినావా నువ్వు? బస్సు ఫ్రీ అన్నావు, బస్ ఫ్రీలో ఇలా పోయేది ఏంటి? జాబ్ చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు పేద ప్రజలు ఎందుకు తిరుగుతాడు? వాడు ఉత్తగా పనిలేక బస్ ఫ్రీ అని ఢిల్లీకి పోతాడా, లేకపోతే బస్ ఫ్రీ అని ఇక్కడ వేరే వరంగల్ పోతాడా, బస్ ఫ్రీ అని హైదరాబాద్ పోతాడు? ఎందుకు పోతాడు? వాడు చేసుకుంటే బతికేటోళ్ళు మహిళలు ఎందుకు పోతారు? మళ్ళీ అటు చేసి ఆ జాబ్లో గీబ్లో చేసేటోళ్ళు వాడు రోజు తిరిగేటోళ్ళు లేకపోతే ఏదో పనుల మీద పోయేటోళ్ళు తప్పితే కూలీలు కానీ రైతులు కానీ వాళ్ళ పనులు విడిచిపెట్టుకొని ఉచిత బస్సుకి ఎందుకు పోతారు? అది ఎవరికి వినియోగం అవుతుంది? పేదలకు ఏమైనా వినియోగం అవుతుందా? రైతులకు ఏమైనా వినియోగం అవుతుందా? ఎవరికి వినియోగం అవుతుంది? పెట్టినవు, పెట్టని, దాన్ని కాదనేది కాదు, ఉండని. కానీ ఇంకా కడమ పనులు ఏంటి ఇంపార్టెంట్? మీరు చేసేది రైతులకు చేసేది రైతు బీమా ఖచ్చితంగా అమలు చేయాలి, రైతు బంధు ఖచ్చితంగా ఇవ్వాలి, రుణమాఫీ 100% చెయ్యి. నువ్వు కాకపోతే కాని అని ఇంకా నువ్వు చెయ్యని అని తర్వాత చేసుకో, కానీ ఇంపార్టెంట్ చెయ్యి. ఒక్కొక్క రైతు ఇవాళ మళ్ళీ సత్తాలు మళ్ళీ సావులు కాగబడ్డరు. కళ్ళాలు ఇంతవరకు స్టార్ట్ లేదు, ఐకేపీ సెంటర్లు ఇంతవరకు స్టార్ట్ లేదు. పంటలన్నీ పోయినాక సీసీఐని దించినావు. ఏం దించినావు? సీసీఐ పత్తి అంతా లూటిపోయినాక సీసీఐ అట. ఏం చేసుకోవాలి? సీసీఐ ఉన్న పత్తులన్నీ రైతులు అమ్ముకున్నారు కదా, అది బీటీ పత్తి, చెట్టుకు 20 గాలకు వస్తుంది, కథం అయిపోయింది. ఉన్న రైతులందరూ అమ్ముకున్నారు. మళ్ళీ పోయి అది ఎవరి దగ్గర ఉన్నది అంటే మళ్ళీ పోయి వాడిని ఎవరో దళారుల చేతిలో పడ్డది. మళ్ళీ వాడేమన్నా అంటే సీసీఐ పేరు చెప్పుకొని వాడు అమ్మితే వాళ్ళు లబ్ధి పొందాడు. అంతా కమిషన్లో పని. ఇప్పుడు వడ్లు చేతికి వచ్చినాయి, కాంటాలు స్టార్ట్ అయినాయి. ఇంతవరకు ఎప్పటి నుంచి అయినాయి కదా, మరి ఇంతవరకు కాంటాలు కాలేదు స్టార్టు. మేము ఐకేపీ సెంటరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ రైతులకు ల్యాండు విస్తీర్ణం మా నారక్కపేటది తక్కువ ఉంటుంది, గుండ్లపాడుకు ఉండేది. గుండ్లపాడుకు సెంటరు పోతుందని కలెక్టర్ ద్వారా సెంటర్ అది నారకపేట తీసేస్తామని మేము మా ఎమ్మెల్యే గారు గెలిచిన ఆధ్వర్యంలో గెలిచిన మూమెంట్లో గుండ్లపాడుకి ఇద్దాం సెంటరు నారకపేట తీసేద్దామని అన్నారు. అనగానే మేము అడావుడిని అరే నారకపేట సెంటర్ పోతే బాగుండదని మేము అందరం పోయి ఇక్కడ మహిళా సంఘాలను తీసుకుపోయి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఎమ్మెల్యే కానుంచి కలెక్టర్ దగ్గరికి తీసుకుపోయి ఆయన వేరే సెంటర్ కాడ ఎక్కడో తక్కువ ఉన్న కాడ ఎత్తేసి మా సెంటర్ నిలబెట్టుకున్న ఘనత ఇవాళ మా నారకపేటలోది. ప్లస్ మా మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు దాన్ని నిలబెట్టిన ఘనత కూడా ఆయనదే. ఇవాళ ఉన్న సెంటర్ను
లొల్లులు పెట్టుకొని ఉన్న సెంటర్ను పక్కతో పట్టించి అది అటు ఇటు మాకు మీకు అని లొల్లు ఎవరుంటేందండి? అది మనకు అడ్లు కొనాలి ఐకేపీ సెంటర్లా, ఎవరుంటేంది? మహిళా సంఘాల ద్వారా అది కొనుగోలు చేయాలి. ఏ సంఘం అయితే ఏంది కొనుగోలు చేసేదానికి? రైతుల దగ్గర వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఇవ్వాలి. అది కానీ ఈ గ్రూప్ కావాలి ఆ గ్రూప్ ఇప్పుడు లొల్లులు పెట్టుకొని ఇంతవరకు కూడా అది ఐకేపీ సెంటర్ స్టార్ట్ లేదు. ఏందండి? ఇంకొకటి ఇంకొకటి ఇప్పుడు జనాలందరి బాగు కోసమే ఇప్పుడు హైడ్రా అనేది కూడా ప్రారంభించారు, మూసీ రివర్ ఫ్రంట్ అనేది కూడా ప్రారంభించారు. ఇప్పుడు మరి అది జనాల కోసం కాదు, అక్రమ కట్టడాలు కూడా ఇక్కడనైతే ఎట్లున్నాయో హైదరాబాద్లో కూడా సేమ్ కట్టనే అక్రమ కట్టడాలు అవి ఇవి ఉన్నాయి కదా, మరి వాటి మీద కూడా జనాలందరి బాగు కోసమే చేస్తున్నారని చెప్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సరే ఒకటండి మీకు చెప్పేది, మూసీ పరివాహక ప్రాంతాల ఉన్నోళ్ళ కట్టడాలు తీసేయాలి, దాన్ని డెవలపింగ్ చేయాలనేది ఒక ఆలోచన వచ్చింది, మంచిదే. ఒకటేంటంటే అది ఎప్పుడు చేయాలి? ఒక్కొక్కడు బిల్డింగులు కట్టుకొని అది చేసినాక ఆ బిల్డింగులు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కాదా? వాడికి పర్మిషన్లు ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళు కాదా? వాడి ఇంటి పనులు కడతలేడా? వానికి నల్లాలు పిడి చేతి చేయలేవు, వాడిని నల్లాలు పిడి చేతివి, వానికి వాడు మొత్తం పన్నులు కట్టబట్టే వానికి కరెంట్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చినాక వాడు ఒక చిన్న పేదోడు, వాడు 10-20 లక్షలు అప్పు చేసుకొని ఇవాళ నా స్థలం అని వాడు అడగట్టుకునే ఇవాళ వాడిని రోడ్డు పాలు చేస్తావు. ఇవాళ వాని పరిస్థితి ఏంది? వాడిని రోడ్డు పాలు చేస్తే వాని పరిస్థితి ఏంది? ఎక్కడికి పోలే వాడు? ఏం చేయాలి? అది అద్దా? మరి అప్పుడు ఏం చేసినావు? అప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఇవ్వకుంటుంటే అయిపోవు కదా. ఇప్పుడు ఇచ్చి వాడిని కూలగొట్టి వాడిని రోడ్లో పడేస్తే వాడు ఎడిపోవాలి? వాడు ఆగం కావాలా? మరి వానికి ఏడిస్తావు నువ్వు? ఆ ఇచ్చేదాకా మరి కూలగొడతావు. కూలగొడితే ఆ కూలగొట్టిన కాడ ఏం చేస్తావు అనేది చెప్పు లేదు. ఉత్త కూలగొట్టుకుంటా చేసేదానికి గతి లేదు అంటే కూలగొట్టుకో పైసలు వస్తానే కానీ పనులు చేసేదానికో పైసలు లేవు. ఉత్తగా కూలగొట్టి ఏం చేస్తావు? దాన్ని ఏం డెవలప్ చేస్తావు? చెయ్యిగా నువ్వు ఇంకేం 2 నిమిషాలు అయితే అయిపోతుంది. అయిపోయినా ఇప్పుడు ఇక్కడ ఆపిన ఏం చెప్తారు? అదే కాదు చేస్తారనే చెప్తాను కానీ అదే అడుగుతాను. ఇప్పుడు మరి నారకపేట గ్రామంలో కూడా అభివృద్ధి చేసింది ఏదన్నా ఉన్నది అని అంటే అది మీరైతే బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు కదా, మరి అట్లాంటి అభివృద్ధి ఇదే మన నారకపేట గ్రామంలో అభివృద్ధి చేసిన పార్టీ ఏదైతే ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ అనేది స్పష్టంగా మీరైతే చెప్తున్న విషయం. మరి ఇంకా ముందు రాబోయే కాలంలో కానీ ఎట్లాంటి అభివృద్ధి పనులకు కీలకం చేస్తారు అంటే ఎట్లాంటి అభివృద్ధి పనులకు మీరు శిరస వహించి చేస్తారు? ఒక్కటండి అభివృద్ధి పనులు అంటే ఇక్కడ మా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 90% అమలు అయిపోయినాయి. ఇప్పుడు ఆయన చేసిన పనులు ఇక్కడ మా రోడ్డు కాడ నుంచి వెళ్ళి నేషనల్ హైవే నుంచి వెళ్ళి అక్కడ మేడపల్లి క్రాస్ వరకు ఆయన తార్ రోడ్ ఎత్తామని అవి టెండర్లు వేసి అంతా చేసినాక మిడల్ వేసిన దాన్ని చక్కగా పనిచేసే గతి లేదు వీళ్ళు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొండైపల్లి పోయే రోడ్డు అది ఒకటి, ఇది మన చంద్రయ్యపల్లి పోయే 3 రోడ్లు తార్ రోడ్లు ఎత్తామని ఎమ్మెల్యే గారి ప్రతిపాదనతో ఆయన టెండర్లు ఎత్తే దాన్ని మెటల్ ఎత్తే దాన్ని పూర్తి చేసే శాతం అయితే లేదు వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు. ఆయన ఇప్పుడు మా కాడ జరిగిన సీసీలు 90% ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన మా మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అయిన చెప్తే కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఎవరు చెప్తారు మాజీ చేసిన అంటే గ్రామంలో చూసేటోళ్ళకు తెలుస్తుంది. వాళ్ళు చేసింది ఒక్క రోడ్డు కూడా లేదు ఇక్కడ. 90% మా ఎమ్మెల్యే గారు పెద్ద సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీ రోడ్లు అయినాయి. ఇవాళ శ్మశాన వాటిక వాగులో గాలెత్తే కొట్టుకపోయేది, శవాలు కొట్టుకపోయేది. ఇవాళ ఎక్కడిది మరి? గ్రామానికి ఇవాళ శ్మశాన వాటికలు, గ్రామానికి శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, ఊరికొక ట్రాక్టరు. అప్పైంది అని అంటే ఒకటండి డెవలప్ చేసినప్పుడు అప్పు కాదా? ఇప్పుడు నేనున్నా నాకు ఇల్లు మంచిగా ఉండాలా, నాకు ఇంటి చుట్టూ కాంపౌండ్ ఉండాలా, నా కొడుకు చదువుకోవాలా, అప్పు కాదనండి. నాకు కూడా 2 లక్షలు ఉండేది 5 లక్షలు అప్పు అవుతుంది. చేసిన ఇటు పెట్టి ఉత్తని అప్పులు చేసి మరి అప్పులు చేసి కూడా ఇదంతా చేసిండు కదా, అప్పులు చేసి కూడా ఈ పని అంతా చేసిండు కదా. మరి ఈ పనులు మీ ఎడిపోతానే మీరు కూడా చేయాలి కదా. నిన్ను కూడా అప్పు తెచ్చి ఇవన్నీ అమలు చేయి. మరి ఎవరద్దంటాను శాత కాదు చేయ శాత కాదా తెచ్చి చేయి. ఎవరద్దా నిన్న ఎవరన్నా దేకంటాలా మరి
ఎందుకు తెత్తలేవు? ఎందుకు చేస్తలేవు? ఇవన్నీ నువ్వు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయి. మాకు కావాల్సింది ఏంటి? హామీలు నిలబెట్టు, రైతులకు చెయ్యి, పేదోళ్ళకు చెయ్యి. నువ్వు ఇచ్చిన హామీలు గ్యారంటీలలో ఇంపార్టెంట్ రుణమాఫీ 100% చెయ్యి. రైతు బంధు బరాబర్ ఇయ్యి. నువ్వు ఏడికిస్తానన్నావు ఆడికి ఇచ్చు లేదు, సచ్చు లేదు, అత్తాన ఏందంటే ఏమన్నా అంటే కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తిలు కడతాను. ఇక శాతం కాదు, సాగు రాదు, ఇంకోటి లేదు. ఇక ఏమన్నా అంటే అప్పు చేసిన దానికి నేను మిత్తి కడతాను, అప్పు చేసిందని. కాళేశ్వరం దాన్ని ఏదో పిల్లర్ పోతే దాన్ని ఆగమాగం చేసి కాళేశ్వరం మొత్తం ఆగం అయిపోయిందని చెప్తుంది. ఒక్కటండి, ఇల్లు మొత్తం చుట్టూ ఒక 500 పిల్లర్లు వేసుకొని కాంపౌండ్ తిప్పుతాం. ఓ పిల్లర్ కింద లీక్ అయితే కొద్దిగా చిరాకు ఇస్తుంది. ఇయ్యందేంటిది? ఇవాళ ఇల్లు కట్టుకుంటే అయితలేదా ఏదో ఒకటి? మొత్తం దానికి మొత్తం ప్రాజెక్టే అవుట్ అయిపోద్దా? దానికి సరి చేసుకొని శాత కాదు ఈ ఉన్న ప్రభుత్వానికి. అంటే అది వాళ్ళకు చెయ్యే శాత కానీ పనులు తప్పితే వేరే ఏం లేదు. ఇప్పటికైనా వాళ్ళకు మంచి పేరు తెచ్చుకోవాలంటే, ఆ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకోవాలంటే పాలకులకు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి ఇచ్చిన హామీలను అమలు చేసి వాళ్ళు మంచిగా 4 సంవత్సరాలు మంచిగా పాలన చేయాలని కోరుకుంటాను. మాకు అభివృద్ధి కావాలి. చేసిన పనులు అన్నీ కుంటుపడ్డాయి, అవన్నీ ఇక్కడెక్కడ గ్రామాలలో ఆగినాయి, అవన్నీ చేసి మంచి పేరు తెచ్చుకోరి. అంతేకాని చెయ్యకనే పోకనే ఏం లేదు, ఇది అవుతుంది అది అవుతుంది, ఇది పోతుంది అది పోతుంది అనేది అది శుద్ధ దండగా ఇప్పటికే అయిపోయింది. నమ్మి మోసపోయిండు గ్రామంలో ఉన్న రైతులందరూ. ఇప్పుడు ఏడుతాను ఒక్కొక్కరు ఏంటంటే అరే ఊకరాని ఒట్లెత్తుమిరా అనే దాని మీద ఏడుతాను. అది వేరే ఏం లేదు. ఇప్పటికైనా డెవలపింగ్ చేసి పేరు తెచ్చుకోవాలనేదే నేను వాళ్ళకి కోరుతాను తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. ఇంకొకటి అంటారండి, తెలంగాణ తెచ్చింది మా సోనియా గాంధీ తెచ్చిందని అంటారు. సోనియా గాంధీ మరి ఇన్ని రోజులు తాను ఎందుకు ఇవ్వాలి? ఇచ్చేటట్టు ఎవరు చేసింది? అది ఆ ఒత్తిడి ఎవరు తీసుకొచ్చారు? కేసీఆర్ కాదా? సమైక్యంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులను కూడా ఒప్పించిన ఘనత కేసీఆర్. వాళ్ళు అదివరకు ఏమనేది కమ్యూనిస్టులు, వాళ్ళు ఏం లేదు, అటు కాకుండా ఇటు కాకుండా మాకు ఇచ్చే వద్దానం తెచ్చుకుంటే తెచ్చుకోరి. చంద్రబాబు కూడా ఏమన్నాడు? ఆయన కూడా నోరు మెదపకుండా తెలంగాణ గురించి మాట్లాడకపోయేది. అటువంటి వాళ్ళు కేసీఆర్ కొరకు తెలంగాణ ఇవ్వాలని చంద్రబాబు అన్నాడు. కమ్యూనిస్టు పార్టీలు ఆల్ సిపిఐ సిపిఎం కూడా తెలంగాణ ఇవ్వన్నారు, బీజేపీ కూడా ఇవ్వన్నది. అందరూ అన్నాక తెలంగాణ ఇచ్చినావు. నువ్వు మరి ఆ సత్యదాకా ఎందుకు చూసినావు? నువ్వు ఇచ్చే ఘనత అయినటువంటి తక్కువ ఇవ్వాలని అప్పుడే ఇవ్వలేదు కదా. ఎంతమంది ప్రాణాలు కోల్పోయిండ్రు తెలంగాణ విద్యార్థులు, ఎంతమంది చచ్చిండ్రు, ఎంతమంది అమరులైన్లు? అది అద్దా? ఉత్తనే ఇచ్చిన సోనియా గాంధీ ఇచ్చింది అంటే ఇచ్చింది సోనియా గాంధీ. ఇచ్చేటట్టు చేసిన ఆ ఒత్తిడి తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ కాదా? మర్చిపోతే అయిపోద్దానండి. ఉత్తనే గ్రామాలలో అందరికీ ప్రజలకు తెలియదా? అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కేసీఆర్ పాలనే వస్తుంది. ఇప్పుడు ఏం చేసినా 3 సంవత్సరాలు ఓపిక పట్టుకోవాల్సిందే. మా గవర్నమెంట్ మాత్రం పక్కా వస్తుంది. మళ్ళీ మా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గెలుస్తారు. ఆ వాళ్ళ అయితేనే అభివృద్ధి జరుగుతుంది తప్పితే వీళ్ళ ఆయంలో ఒక్క పని కూడా అభివృద్ధి జరగదు, ఒక్క పని కూడా చెయ్యరు వీళ్ళు. చూడండి, మీరే చూడరాదండి. ఇప్పుడు మీరు ఎట్లాగో ఇంకో 3 సంవత్సరాలు ఉంటుంది కదా, వాళ్ళ డెవలపింగ్ మీ టీవీ వాళ్ళకే మీ ద్వారానే వాళ్ళకి అర్థమవుతుంది. ఏం చేస్తాననేది మీకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు చేసేటువంటి పని శూన్యం తప్పితే ఏం లేదు. చూసిరు కదనండి, ఓదెల రవణ ఏమన్నాడంటే అభివృద్ధి అనేది బీఆర్ఎస్ పార్టీతోటే మొదలైంది, బీఆర్ఎస్ పార్టీ వల్లనే అయింది. కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా శూన్యము. ఇక వీళ్ళు ఏమన్నా అయితే ఉంటే ఆ ఇచ్చిన హామీలను చక్కబెట్టి సరిదిద్ది అందరికి జనాలకు ఇచ్చేటట్టు చేస్తే మంచిది అని అయితే అన్న చెప్తున్నాడులా. ఇగో ఇట్లాంటి మంచి మంచి మనసులతోటి మంచి మంచి ఇంటర్వ్యూలు అయితే మళ్ళొక చేస్తాముల్లా. మళ్ళొకసారి మా టైం ఛానల్ అయితే మీ ముంగల్కి వస్తుందిలా. ఉంటున్నాం వల్ల మీ టైం ఛానల్ వారికి ధన్యవాదాలు. నమస్తే. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.